కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి ఇటువంటి మొట్టమొదటిసారి మరి ఈ విద్యా సంవత్సరంలో ఈ విధంగా మరి అందజేయడం కావచ్చు, మాకు కొన్ని సదుపాయాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి పాఠశాల విద్యార్థులకు మరి చూడండి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మరి సదుపాయాలు అందజేస్తున్నదో. ఒక గౌరవనీయులు ఎంపీటీసీ గారు శ్రీ ఒగ్గు నరసయ్య యాదవ్ గారు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భాగంగా మరి బిస్కెట్స్ అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మనం గౌరవిద్దాం, చప్పట్లతోటి మనం స్వీకరిద్దాం. నా స్కూల్ లాగా ఈ స్కూల్లోనే చదివిన పూర్వ విద్యార్థులతో సమానంగా ఈ స్కూల్ను చూడడం జరుగుతుంది. నిజంగా కూడా మరి పాత కొత్త ఉపాధ్యాయులు చాలా సీనియర్ అయినటువంటి సార్ ఉన్నాడు. మరి నిజంగా చాలా ఆ మేడం కూడా తెలుసు, మిగతా వాళ్ళంతా కొత్తగా ఉన్నట్టున్నారు, కొత్తగా వచ్చినట్టున్నారు. కానీ నిజంగా ఈ స్కూల్ కూడా నేను ఇక్కడే చదువుకున్నా అనే ఒక ఫీలింగ్తోని వెళ్ళకుండా లోకల్ జడ్పే హెచ్ఎస్ హై స్కూల్లో మాత్రం ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం అయినా సరే, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకైనా మా మిత్రులతోని ప్రజాప్రతినిధులతోని మరి స్కూల్కు రావడం, ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి, ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలే కానీ సహకరించినటువంటి ఇల్లంతకుంట మండలంలో నుంచి 33 గ్రామాల నుంచి ఈ స్కూల్కి సహకరించిన వారందరికీ కూడా నిజంగా ఎంతోమంది ఎన్నో సందర్భాలలో పూర్వ విద్యార్థులు వచ్చి వారికి తోచినటువంటి సహాయ సహకారాలని మరి పిల్లల కోసం ఇల్లంతకుంటలో నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను బయట దేశాలకు పోయినాను, నేను ఒక ప్రజాప్రతినిధిని అయినా, నేను ఒక వ్యాపారం చేస్తున్నా అనే ఒక సంకల్పంతో ఈ స్కూల్ మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు మీకు ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. నిజంగా పిల్లలకు ఇల్లంతకుంట టౌన్ పేరెంట్స్కి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా చాలా అది అందరికీ రాదు. మరి ఈ స్కూల్లో క్రమశిక్షణతోని ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు పోయిన విద్యార్థులు తిరిగి మళ్ళీ నా స్కూల్ను చూడాలని వచ్చినటువంటి దాన్ని మీరు కూడా ఈ స్కూల్లో చదువుకొని నేను ఎక్కడో ఉంటున్నా ఎంతో మంచిగా ఉంటున్నా అనే ఒక సందర్భాన్ని ఇక్కడ ఉన్న పిల్లలందరూ పూర్వం ఏ విధంగా అయితే ఈ స్కూలు కలకలలాడుతూ పిల్లలతోని ఒక 500 స్ట్రెంత్ పైన ఏ విధంగానైతే ఉండేనో, మరి ఆ విధంగా మీరు కూడా ఇటువంటి ఫెసిలిటీస్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇన్ని మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి వాతావరణం, ఈ విధంగా సహకరించేటటువంటి మరి చాలామంది మీకు ఈ స్కూల్కి సహకరిస్తున్నారు. మీరందరూ కూడా ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు అయితే అమ్మా వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. 5 సంవత్సరాల నుంచి ఎంపీపీగా ఉండి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలు మీకు మీరుగానే ఎక్కడికో వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుతున్నటువంటి పిల్లలకు మీకు ఉన్నటువంటి తేడా ఏమీ లేదమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి వాతావరణం ఉన్నది. చిన్న బంగ్లాలో, కమర్షియల్ బంగ్లాలో స్కూల్ పెట్టి అక్కడ నడిపిస్తున్నారు వాళ్ళు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి పైరవ్ చేసుకొని మరీ జాయిన్ చేపిస్తున్నారు. నిజంగా కూడా అది పేరెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఖర్చుకు వెనకాడతలేరు. కానీ ఇంత మంచి ఫెసిలిటీస్ని అనుభవించడానికి ఇక్కడికి తీసుకొస్తలేదు. నేను అందుకే సార్కి కూడా చెప్పాను చాలాసార్లు, పేరెంట్స్ని పిలవాలి ఇక్కడికి. పిల్లలు కాదు, పేరెంట్స్ ఉన్నట్టుంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్, మేమేం చేస్తున్నాం, మేమేం చేయబోతున్నాం, ఈ స్కూల్లో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్, ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కి నేను చూసిన ఈ 5 సంవత్సరాలలో ఇల్లంతకుంట నేషనల్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కూడా నేను చెప్తాను. నిజంగా ప్రతి సంవత్సరము ఇల్లంతకుంట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఏదో ఒక కార్యక్రమం, సైన్స్లో కానివ్వండి, టెక్నికల్ ఎలాంటి మరి ఇన్స్ట్రుమెంట్స్లో కానివ్వండి, ఒక ఉపన్యాసంలో కానివ్వండి, పిల్లల్ని మంచి మొదటి స్థానంలో ఉంచినటువంటి ఉపాధ్యాయులకు నిజంగా కూడా నేను
శిరస్సు వంచి వారికి పాదాలు వందనాలు చెప్తున్నాము. అది గురువు